నమస్తే నమస్తే ఎటున్నా అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందరికి కొన్ని సినిమా ముచ్చట్లు పట్టుకొచ్చా, ఏంటో చూద్దాం. మరి అల్లు అర్జున్ మరియు గురూజీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక పెద్ద పాన్ ఇండియన్ మూవీ అంట. దీంతో పాటు ఈ మధ్య మెగా అండ్ అల్లు ఫ్యామిలీకి కొంచెం గొడవలు ఉన్నాయి కదా, దాని గురించి కూడా న్యూస్ చెప్పబోతా ఉన్నా మీకు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మన గురూజీ అదే స్వామి త్రివిక్రమ్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురము, సన్ ఆఫ్ సత్యమూర్తి, జులై, ఈ మూడు సినిమాలు ఎంత హిట్ నేను మళ్ళీ చెప్పక్కర్లే మీకు. అయితే తాజాగా 4వ సారి కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అవబోతుందనే సమాచారం బయటకు వచ్చింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో స్టోరీ ఉంది కదా, అది 2 సంవత్సరాలు కష్టపడి వీళ్ళిద్దరు మాత్రం ఎవరికీ తెలియకుండా కష్టపడి రాసుకున్నారంట. ఇవన్నీ నీకడ తెలిసిన అనుకుంటున్నారా? ఆ సినిమా ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారు తెలిపారు. నేనైతే ఫిక్స్ అయిపోయింది దట్ ఫిలిం భారీ బడ్జెట్. ఇది అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే అతి పెద్ద భారీ పాన్ ఇండియన్ మూవీ అంటే ఇది. ఈ త్రివిక్రమ్ సార్ గురించి తెలిసిందేగా, ఆయన స్టైల్ ఆఫ్ పాన్ ఇండియా సినిమా కోసము మన బన్నీ అన్న చాలా వెయిట్ చేస్తా ఉన్నాడంట. అయితే బన్నీ వాస్ గారు తన తాజా చిత్రం ఆయ్ గురించి మీడియాలో మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి అని కోరుకునే వ్యక్తి అని బన్నీ వాస్ గారు తన తాజా చిత్రం ఆయ్ దాని గురించి మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ, ఈ మధ్య మెగా అండ్ అల్లు ఫ్యామిలీల మధ్య వచ్చే ఈ ఇష్యూ గురించి ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి అని కోరుకునే వ్యక్తి అని. శుక్రవారం జరిగిన ఆయ్ థీమ్ సాంగ్ లాంచ్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి బన్నీ వాస్ గారు స్పందించారు. కుటుంబంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాలు వస్తాయి. అయితే మోరోవర్ వాళ్ళ మధ్యున్న అనుబంధం కానీ, వాళ్ళ ఫ్యామిలీ కలిసే సిచ్యువేషన్స్ కానీ నేను 20 ఏళ్ళగా చూస్తున్నా, ఏ మాత్రం మారలేదు. వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ అన్నీ 20 years నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బెంగళూరు తీసుకెళ్తారు. కుదిరిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు. దాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద సెలబ్రేషన్ లా చేస్తారు. దానికి కారణము ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలనేది ఆయన కోరుకోవడం. పిల్లలు ఎదిగిపోయినా ఎవరి ట్రాక్ లో వాళ్ళున్నా మేమంతా ఒకటే కలిసే ఉన్నాం అనే మెసేజ్ ని బయటికి పంపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో ఈ డిస్ప్యూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ మొత్తం ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ అవన్నీ తాత్కాలికమే అని అన్నారు మన బన్నీ వాసు గారు. వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో. కుటుంబంలో ఈ తాత్కాలిక విషయాలను బేస్ చేసుకొని మెగా ఫ్యామిలీకి లింక్ చేయడం సరైనది కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. అలా అని అవి బేస్ చేసుకొని మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి లింక్ చేయడం సరైనది కాదని బన్నీ వాసు గారు అన్నారు. ఎందుకంటే వారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ సపోర్టివ్ గా నిలబడతారు. ఒకే ఒక మంచి మూమెంట్ చాలు ఇలాంటి రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేదానికి. నేను కూడా దానికోసమే వెయిటింగ్. మనందరం కోరుకునేది ఒకటే, ఆ కుటుంబాలు బాగుండాలి, బాగుంటాయి కూడా. ఇప్పుడు వస్తున్న రూమర్స్ అన్ని జస్ట్ పాసింగ్ క్లౌడ్సే అన్నారు మన బన్నీ వాస్ గారు. మేము అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి, బాగుంటది కూడా. ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. ఇప్పుడు మరో ముచ్చటేందో చూద్దాం. ఆస్కార్ కి 7 భారతీయ సినిమాలు పంపిన తొలి భారతీయ నటుడు. భారతీయ లెజెండరీ నటులలో మన కమల్ హాసన్ గారు ఒకరు. చలనచిత్ర పరిశ్రమకు తన అద్భుతమైన నటనా విశ్వరూపంతో విశిష్ట సేవలు అందిస్తున్న ఈ నటుడు చాలా అవార్డులు, నామినేషన్లు అందుకున్నాడు. ఏంటండి కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా? అయితే ఆయన డైరెక్ట్ గా ఆస్కార్ నామినేషన్ కి నామినేట్ కాకపోయినా ఆయన నటించిన కొన్ని చిత్రాలు ఆస్కార్ నామినేషన్ లో పోటీ పడ్డాయి. ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో ఈ సినిమాలు నామినేట్ అయినాయి. కమల్ హాసన్ గారు నటించిన 5 చిత్రాలని ఆస్కార్ నామినేషన్ కి పంపారు. అయితే కమల్ హాసన్ గారు వ్యక్తిగతంగా ఏ నామినేషన్ అందుకోలేదు. ఆస్కార్ నామినేషన్ పంపిన వాటిల్లో 5 తమిళ చిత్రాలు, 2 హిందీ చిత్రాలు ఉన్నాయి. కానీ ఏవి అంతిమంగా ఆస్కార్ తుది జాబితాలో చేరలేకపోయినాయి. ఆ చిత్రాల లిస్ట్ ఒకసారి చూద్దాం. ఏంటంటే నాయగన్, ఇది అందరికి తెలిసిన సినిమానే. దేవర్ మగన్, కుర్తి కునాల్, భారతీయుడు, హే రామ్, ఈ చిత్రాలు అయితే ఉన్నాయి నామినేషన్ లో. ఇక నాయకుడు సినిమా చిత్రానికి వస్తే మనకు తెలిసి ఆ దర్శకుడు ఎవరు, మణిరత్నం గారు ఈ సినిమా దర్శకుడు. ఇది ఎంత అద్భుతమైన చిత్రమో మనందరికి తెలిసిందే, మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే మీకు. ఈ చిత్రము బాంబే అండర్ వరల్డ్ డాన్ వరదరాజు మొదలయ్యార్ జీవిత కథ మీద ఆధారపడి తీసిన కథ ఇది. ఈ సినిమాని అమెరికన్ చిత్రం గాడ్ ఫాదర్ నుంచి రెఫరెన్స్ తీసుకొని మన మణిరత్నం గారు ఈ సినిమాని తీసినారు. కమల్ హాసన్ గారి అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. నా చిట్టి తల్లి నిన్నెవరు పుట్టారు,
ఎవరు పుట్టారు. ఇక దేవర్మగాన్ విషయానికి వస్తే ఇది 1992 1992లో రిలీజ్ అయింది సినిమా. మరక మన కూడుదిల్లయే. రైట్. ఈ చిత్రంకి ఆయన పేరు భరతన్ అనే ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం చేసినాడు. 2 గ్రామాలను విడదీసే కులాల పోరు, ప్రజల మధ్య ఉన్న అనైక్యతను ఒక కుటుంబము దాన్ని అరగట్టడానికి తన సర్వంని ఎలా త్యాగం చేసిందనేదే ఈ సినిమా యొక్క భావం అన్నమాట. ఇక దాని తర్వాత చిత్రము కురితి పునాల్. ఈ కురితి పునాల్ అనే ఈ చిత్రం విషయానికి వస్తే దీనికి పిసి శ్రీరామ్ గారు దర్శకత్వం వహించారు. ద్రోహికి బహుమతులుండవు, కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఇక ఈ సినిమా చూసుకుంటే దేవర్మగన్ 92 అంటే ఈ సినిమా 95లో రిలీజ్ అయింది. 1995లో ఇది ఒక యాక్షన్ సినిమా అన్నమాట. ఇది ఆ రోజుల్లోనే అంటే 1995లోనే తమిళ్లో ఒక కల్ట్ యాక్షన్ మూవీగా నిలిచింది. ప్రధానంగా హింస తీవ్రవాద నేపథ్యంలో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఆ పోర్ట్లోనే ఆ సినిమాని తీసినారు. ఇక మరో సినిమా భారతీయుడు, దాని గురించి సినిమాకి దర్శకత్వం వహించింది మన శంకరన్న. ఇంకా ఆ సినిమా ఎప్పుడంటే 1996లో వచ్చింది. 1996లో శంకరన్న తీసిన సినిమా భారతీయుడు. ఇది వచ్చి ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించిందో మళ్ళా నేను మీకు అందరికి చెప్పక్కర్లే. అసలుకి దాదాపు ఈ సినిమా వచ్చి ఇప్పటికి 96 అంటే ఒక 28 సంవత్సరాలు అయింది. ఈ 28 సంవత్సరాలు అసలు భారతీయుడు అంటే తెలియని వ్యక్తే లేడు. మనము ఇప్పుడు వింటున్న పాన్ ఇండియా అనే మాట శంకర్ గారు కమల్ హాసన్ గారు కలిసి ఎప్పుడో 1996లోనే తీసినారు. అగ్ని ప్రమాదంలో కూతుర్ని పోగొట్టుకున్న తర్వాత అవినీతికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకున్న ఒక స్వాతంత్ర సమరయోధుడి కథనే ఈ భారతీయుడు సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మన ఏఆర్ రెహమాన్ అన్న. ఇంకా ఈ సినిమాలో మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి. ఇక మన కమల్ హాసన్ గారి అసాధారణమైన నటనకు ఇంకా ఆయనలో ఉన్న ప్రతిభకు నిదర్శనమే ఈ సినిమా. ఇంకా కమల్ హాసన్ గారికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారని మనందరికి తెలిసిందే. కాబట్టి ఆయనకు ఇదో ఇట్లా ఆస్కార్ లాంటి పురస్కారాలు ఏం అవసరం లేదని, ఆయన స్థాయి వాళ్ళు వీళ్ళు ఇచ్చే అవార్డులతో సంబంధం లేకుండా ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుందని మన కమల్ హాసన్ గారి అభిమానులు అందరూ అంటూ ఉన్నారు. ఆయన అభిమానులు ఇలా అంటే మరి సినీ అభిమానులు మాత్రం ఇంకోలా అంటున్నారు. ఆయన కేవలం మనకు మాత్రమే కాదు ప్రపంచ సినీ చరిత్రలో కూడా ఒక పేజీలా ఉండాలి అని సినీ ప్రియులందరూ అంటారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఏ మాట కామాట కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారే. ఈ లోకనాయకుడు ఊరికి నేరు కదా లోకనాయకుడు బిరుదని. ఈ లోకనాయుడికి ఎటువంటి అవార్డులు వచ్చినా రాకపోయినా ఆయన నటనతో ఆయన ఎప్పుడూ శిఖరం పైనే ఉంటాడు. ఎందుకంటే ఆయన భారతీయ సినిమా ముఖ చిత్రం. కమల్ సార్, వి లవ్ యూ ఫర్ ఎవర్. ఇప్పుడు మనం ముచ్చటేందో చూద్దాం. దేవరా మూవీ ఉంది కదా, ఈ సినిమాలో ఉన్న యూనిట్కి అనిరుద్ధ్తో వచ్చిన సమస్య ఏంది చెప్తా వినండి. కాలీవుడ్ మూవీ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరు? మన అనిరుద్ధ్. ఈ మనిషి మన తెలుగులో దేవరా సినిమా ఉంది కదా, మన ఎన్టీఆర్ అన్నది, ఆ అన్నకు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తానని మనందరికి తెలిసిందే. మన ఎన్టీఆర్ అన్న మాస్ యాక్షన్కి ఇంకా మన అనిరుద్ధ్ బాబాయి బీట్స్ సాంగ్స్ పడితే ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. టైగర్ కా హుకుం. ఆ ఎదురు చూపులకు అర్థం లేకపోలేదు. ఎందుకంటే అనిరుద్ధ్ ఒక మూవీకి బీజిఎం ఇచ్చినాడు అనుకో, ఆ మూవీ ఏ రేంజ్లో లేస్తుందో మనందరికి తెలిసిందే. ఆయన ముందు సినిమా జైలర్ గుర్తుంది కదా, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాలి మళ్ళీ ఆయన బీజిఎం గురించి.
టైగర్ మనోడి పొటెన్షియాలిటీ ఆ స్థాయిలో ఉంటది. ఎన్టీఆర్ అన్న హీరోగా ఇంకా కొరటాల శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్న సినిమా ఇది. ఏది దేవరా. అయితే ఈ సినిమాకు సంగీతము యూనివర్సల్ గా అందరికి రీచ్ అయ్యేలా ఉండాలని మన అనిరుద్ బాబాయ్ గారిని తీసుకున్నారు. కాకపోతే మన అనిరుద్ అన్న గురించి మనందరికి తెలిసిందే, తమిళ సినిమాలకు ఎటువంటి మ్యూజిక్ ఇచ్చేటోడు. థియేటర్ లో సౌండ్ బాక్సులకి రీసౌండ్ వచ్చేంత మ్యూజిక్ ఇస్తాడు. కాకపోతే తెలుగులో రీసెంట్ గా ఆయన చేసిన కొన్ని చిత్రాలకు మాత్రము ఆ స్థాయిలో మ్యూజిక్ అందలేదు. అయినా సరే అనిరుద్ మీద ఉన్న నమ్మకంతో కొరటాల శివ గారు ఏరికోర్ అనిరుద్నే తీసుకున్నాడు. రీసెంట్ గా దేవరా మూవీ టైటిల్ సాంగ్ ని మన ముందుకు తీసుకొచ్చినారు. అయితే ఫ్యాన్స్ లో ఈ సాంగ్ కి అనుకున్నంత ఊపు అయితే రాలేదని చెప్పొచ్చు. అది ఎట్టున్నా సరే ఎన్టీఆర్ అన్న డయాడ్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చింది. ఇక మూవీ షూటింగ్ విషయానికి వస్తే సినిమా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందంట. కాకపోతే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది చిత్ర యూనిట్ కి. ఏందనుకుంటున్నారా, అనిరుద్ అన్నకు సాంగ్స్ కొట్టమని ఇచ్చింటారు కదా, దానికోసం ఎదురు చూస్తా ఉన్నారంట. మ్యూజిక్ ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలా అని. అనిరుద్ తమిళ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దేవరా సినిమాకి వేయాల్సిన సాంగ్స్ ని లేట్ చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఆ వార్తే ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇలానే గత సినిమాలు ఉన్నాయి కదా మన అనిరుద్వి, ఆ సినిమాలు చేసినప్పుడు కూడా మ్యూజిక్ చాలా లేట్గా ఇచ్చేటోడని చాలా ఆరోపణలు వచ్చినాయి ఆ మనిషి మీద. అంటే దీంతో పాటు ఈ అనిరుద్ ఉన్నాడు కదా, ఈ మనిషి తమిళోళ్ళకి ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇయ్యడని ఒక టాక్ కూడా నడుస్తా ఉంది. ఈ జూన్ లోనే దేవరా సెకండ్ సాంగ్ కి ట్యూన్ ఇవ్వాల్సి ఉండిందంట. అయితే ఇప్పటి వరకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఇవ్వలేదని టాక్ అయితే బయట బాగా వినిపిస్తా ఉంది. దీంతో అనిరుద్ ఇచ్చే ట్యూన్ కోసము పాపం ఆ లిరిక్ రైటర్ ఉంటాడు కదా, ఈ మనిషి కూడా ఎదురు చూస్తా ఉన్నాడంట. నిజానికి సెకండ్ సింగిల్ కూడా ఈ పాటికి రిలీజ్ చేయాలని చిత్రబృందం అనుకోనింది. రీసెంట్ గా ఇండియన్ 2 మూవీ వచ్చింది కదా, దానికి కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్దే. భారతీయుడు 2 చూసిన తర్వాత అనిరుద్ తన ప్రీవియస్ మార్క్ కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నాడు కదా, అక్కడికి రీచ్ కాలేదని ప్రేక్షకులందరూ చెప్తున్నారు. అంటే ఈ భారతీయుడు 2 సినిమా ఉంది కదా, దీనికి మ్యూజికే మైనస్ అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు తమిళంలో ఒక 6 డజన్ వరకు సినిమాలు ఆయన చేతిలోనే ఉన్నాయంట మ్యూజిక్ మీద. దీంతో అనిరుద్ విధానం ఉంటుంది కదా, దాంతో పాపం దేవరా టీం కి చాలా కష్టమే వచ్చి పడిందంట పాపం. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అని మనందరికి తెలియాల్సి ఉంది. దేవరా సినిమాకు అనిరుద్ మాత్రము బెస్ట్ మ్యూజిక్ అందించలేదే అనుకో, ఇక టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలకు అనిరుద్ ని తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ గానీ చాలా మంది బయట మాట్లాడుకుంటా ఉన్నారు. అన్నా అనిరుద్ అన్న, ఆ పేట, దర్బారు, జైలర్ కి మ్యూజిక్ ఇచ్చి బాక్సులు ఎట్ట పగలగొట్టినావో. అలాగే మా ఎన్టీఆర్ అన్నకు కూడా థియేటర్లో సౌండ్లు పగిలిపోవాలి, బాక్సులు అంటే సౌండ్ బాక్స్ అన్ని పగిలిపోయేంత మ్యూజిక్ ఇచ్చి మా ఎన్టీఆర్ అన్నకు మ్యూజిక్ హిట్ అని ఫ్యాన్స్ అందరూ అంటా ఉన్నారు. నీకు తెలుసు కన్నా, నువ్వు అసలు బీజేఎం ఇస్తే ఎట్టుండిద్ది థియేటర్లో, పూనకాలు వస్తాయి, తగలబడిపోతాయి థియేటర్లు. ఆ రేంజ్ ఆ మార్కుకి నువ్వు మళ్ళా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. సరేనా, ఇవి ఈరోజు సినిమా ముచ్చట్లు. మరికొన్ని ముచ్చట్లు మళ్ళా మీ ముందరకు వస్తా. అంతవరకు అందరూ ఆనందంగా ఉండండి. సరేనా, ఉంటాను.